సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. రఘురామకృష్ణరాజు గారి గురించి అది ఉందా వీడియో? అవును, ఆ వీడియో ప్లే చేయండి అమ్మా. లేదు ఇంకా ఆమె జాతకంలో 2022 ఏప్రిల్ నుండి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ కేసీఆర్ గారికి అష్టమ శని ప్రారంభం అవుతా ఉంది. అష్టమ శని ఇట్ ఈస్ వెరీ డేంజరస్. రివర్స్ చేసుకున్నప్పుడు 30 years బ్యాక్ వస్తుంది, 30 సంవత్సరాల కింద వస్తుంది. అంటే 2022 మైనస్ అంటే 82. సో ఇంచుమించు 82 సందర్భం వస్తుంది. 82 సందర్భంలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. 92 ఐ థింక్ 92 మళ్ళీ నవ్వుతున్నారు మీరు. 92 2002 12 92. సో 92 అన్నప్పుడు అదే చెప్తున్నా, చాలా సందర్భాల్లో మనకు ఆ అష్టమ శని వచ్చినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది జనరల్గా. లేదంటే కష్టాలు, అష్టమ శని అంటే అష్ట కష్టాలు అంటారు. సో అవి మనకు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సో చంద్రబాబు నాయుడు గారి జాతకరీత్యా 2022లో ఐ థింక్ న్యాయపరమైన చిక్కులు ఉండే అవకాశం ఉంది. 2022 ఆగస్టు తర్వాత. రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఏమంటారు అసలుకి? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉగాది తర్వాత ఆయనకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆయనకు నేను మాట్లాడేది రఘురామకృష్ణరాజు గారికి ఉగాది తర్వాత వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తులో మళ్ళీ ఎంపీ అవుతారంటారా? కష్టం. కష్టమా? ఎలా చెప్తారు? జాతకం తెలుసు కాబట్టి. ఓకే, ఏంటి ఆయన జాతకం? మీకు తెలిసిన జాతకం చెప్పండి. ఎందుకంటే ఆయన రైట్ అమ్మా. ఏంటి సార్ రఘురామకృష్ణరాజు గారిది అసలు ఇప్పటికీ చాలా మంది 2023 ఉగాది టైంలో చెప్పింది. ఉగాది తర్వాత ఆయనకు నెగిటివ్ అయితే ఆయన అప్పుడే జైలుకు పోయిండు. ఆయన జైలుకి 22 ఆయన జైలుకు పోకముందు 22లో చేసిన ఇంటర్వ్యూ, 22 ఉగాదిలో చేసిన. ఉగాది తర్వాత నెగిటివ్ అవుతుందన్న జైలుకు పోయిండు. ప్లస్ ఆయన మళ్ళీ ఎంపీ అవుతాడా కాడు, ఇంత క్లియర్గా కాడు, కష్టం, క్లియర్. నాకు తెలిసి ఆయన పొలిటికల్ కెరియరే క్లోజ్ అని నేను అనుకుంటున్నా. కానీ నిన్న మొన్నటి దాకా కూడా ఆయనకి ఎంపీ టికెట్ రాదని ఎవరు బిలీవ్ చేయాలి రాష్ట్రంలో. ఇవ్వాలని ముచ్చట చెప్పకండి మీరు. నేను 2 ఏళ్ల కిందనే చెప్పిన దుకాణం బంద్ అని. సరే, మీరు 2 ఏళ్ల క్రితం చెప్పారు. నిన్న మొన్నటి దాకా కూడా ఎవరు నమ్మే పరిస్థితి. ఈ రోజు కూడా ఇంకా ఆయన టికెట్ తీసుకుని పోటీ చేస్తారని బిలీవ్ చేస్తున్నారు. అది నాకు అనవసరం. నేను జాతకాలే నమ్ముతాను. నేను మనిషి నమ్మకాలు ఇవన్నీ నేను ఈ టీవీలలో వచ్చేటి నేను మాట్లాడను. సో RRR ఎంపీ కాడు, అయిపోయింది, ఇక చాప్టర్ క్లోజ్. టికెట్ ఇచ్చినా కాడు. ఒకవేళ మళ్ళీ పుసుకున్న టికెట్ వచ్చింది అంటే మీరు అవుతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నా, టికెట్ ఇచ్చినా నేను ఎంపీ కాడు, అంతే, అయిపోయింది. ఓకే.